60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే సంచలనం కలిగించినటువంటి పరువు హత్య కేసు ప్రణయ్ హత్య కేసు. సో ఈ కేసుకు సంబంధించి కోర్టు కూడా సంచలన తీర్పిచ్చింది. ఇందులో A2గా ఉన్న వ్యక్తికి ఉరిశిక్ష విధించడం, మిగిలినటువంటి 6గురికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీని గురించి డిస్కస్ చేద్దాం. ఫేమస్ ఫ్యామిలీ కౌన్సిలర్, సీనియర్ జర్నలిస్టు ప్రియా చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. చాలా రోజుల తర్వాత సుమన్ టీవీతో మళ్ళీ మీ ప్రయాణం స్టార్ట్ అవుతుందని కోరుకుంటున్నాం. సో దీని గురించి చెప్పండి. అప్పట్లో మీరు చాలా గట్టిగా మాట్లాడారు ఈ విషయం మీద, అటు యూత్ బిహేవియర్ మీద, అలాగే పేరెంట్స్ కల్చర్ మీద, పిల్లలకు నేర్పుతున్నటువంటి కల్చర్ మీద. సో ఈ తీర్పు మీద ఇప్పుడు మీరేమంటారు? ఈరోజు ఏం సంఘటన జరుగుతుందో నేను 5 years ముందే చెప్పాను. ఒకసారి కావాలంటే మన ప్రేక్షకులందరినీ ఆ ఎపిసోడ్ చూసుకోవచ్చు కూడా. యాక్చువల్గా ఏంటంటే సోషల్ ఇష్యూస్ మీద నేను స్పందించడం అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అదే ఆ సంఘటన మాట్లాడడానికి కూడా కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగారు ఈ తీర్పు మీద మీరు ఏమంటారు అని అంటే, ఒక విధంగా నిందితులకి శిక్ష పడింది అనే, న్యాయం జరిగింది అనేటటువంటి వాస్తవాన్ని అంగీకరిస్తూ, ఇంకొక వైపు అసలు ఇది ఎవరి కోసం జరిగింది, ఎవరు ఏం కోల్పోయారు, దీనివల్ల ఎవరు ఏం సాధించారు అనేటటువంటి పెద్ద ప్రశ్నార్థకం నేను ఇప్పుడు కాదు 5 years ముందే మాట్లాడాను. ఎందుకంటే ఈ రోజు ఏం జరుగుతుందో, ఎవరికి వాళ్ళు ఎలా పక్కకి వెళ్ళిపోతారో, ఎవరి జీవితాలు ఎంత ప్రాక్టికల్గా ఉంటాయి అనేది ఆ రోజే చెప్పా. కానీ ఆ రోజు ఉన్నటువంటి సిచ్యుయేషన్స్లో మీడియా పాత్రను కూడా మొట్టమొదటిసారి ప్రశ్నించింది నేనే యూట్యూబ్లో కూడా. ఆ రోజు ఎంత హైప్ ఇచ్చేశారు అనంటే, ఎన్ని హత్యలు జరగడం లేదండి ప్రొద్దున్నే లెగిస్తే, కానీ కొన్ని మాత్రమే ఎందుకు జనాల్లో ఇంత పాపులర్ అవుతున్నాయంటే, ఆ హత్యలు ఆ నిమిషానికి రాజకీయ పరమైనటువంటి రంగు పులుముకున్నప్పుడో, లేకపోతే మీడియాకి ఏ విధమైనటువంటి వార్తలు లేనప్పుడో, అంటే మీడియాని నేను ఇక్కడ తప్పు పట్టడం లేదు, వ్యవహారం చెప్తున్నాను నేను. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే ఇవి బయటికి వచ్చి ఒకటి అరా సంచలనం సృష్టిస్తున్నాయి. అలా అనుకుంటే ఈ హత్య జరిగిన తర్వాత ఎన్ని జరిగి ఉన్నాయి చెప్పండి. సంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి ఒక, ఇప్పుడు మనం ఇదే లవ్ స్టోరీ తర్వాత పేరెంట్స్ హత్య చేయించటమా అనేది జరిగింది. నిన్నగాక మొన్న నానమ్మ కళ్ళల్లో ఆనందం కోసం. మరి ఇవన్నీ ఎందుకు సంచలనం కాలేదు చెప్పండి? ఈ ఒకటే ఎందుకు సంచలనం అయ్యింది అని అంటే, ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఒక వర్గము దీన్ని సంచలనం చేసింది. ఏ వర్గం అంటారు? అది నేను ప్రస్తావించకూడదు కదా. అది నేను ప్రస్తావించకూడదు. ఒక వర్గం బలంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఇక్కడ ఎలా వచ్చిందంటే చివరికి నాకు నిజంగా బాధేస్తుంది. ఇక్కడ ఎప్పుడూ కూడా ఏ విషయమో, ఒక మనిషి చనిపోయాడు, మనిషికి విలువ ఇవ్వడం మానేసి కులాలకి తర్వాత మతాలకి తీసుకొచ్చి ఆ పరిస్థితులను అంటగడుతూ ఉంటారు. నేను ఇక్కడ ఒక మాట అడుగుతున్నాను, అంటే అందరికీ కోపం రావచ్చు, కాకపోతే యువతకు మాత్రం ఒక ప్రశ్న వేస్తున్నాను. నిజంగా ప్రణయ్ ఆ పిల్లవాడు చిన్న పిల్లవాడండి, అతనికి జీవితం తెలీదు. బాధ్యత లేకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళు వారించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వారించాలి. చాలామంది మాట్లాడారు, అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు కూడా అవే గొంతుకలు మాట్లాడుతుంటే నాకు విచారకరం అనమాట. ఏంటి అనంటే, పరువు హత్య, ఇది కులం తక్కువ కులం కాబట్టి హత్య కాబడింది అనేసి మాట్లాడుతున్నారు. ఏమండి, నేను ఇక్కడ ఒకటే మాట మాట్లాడతాను. మనం నిత్యం మాట్లాడుకునేటటువంటిది ఏంటి, కులాలు ఉండకూడదు, కులాల అడ్డుగోడలు తొలగిపోవాలి అని అన్నప్పుడు, మరి ఈ కులం వ్యక్తి ఉన్నతమైనటువంటి ఆడపిల్లని చేసుకున్నప్పుడు మనం ఎంత స్వాగతించాలని మనం ఎంత కోరుకుంటామో, మరి పోరాటానికి వచ్చేటప్పటికి కులం ఎందుకు వస్తుంది? మనిషి కోసం కదా మనం పోరాడాలి, ఒక ప్రాణం కోసం కదా మనం పోరాడాలి. మరి ఇక్కడేమో కులం తక్కువ కాబట్టి అని ఆ కులాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. నేను వాళ్ళకి ఫేవర్గానే మాట్లాడుతున్నా. స్వార్థం కోసము, స్వార్థపరులకు అవసరమైనప్పుడు ఈ కులాన్ని తక్కువ చేసేస్తారా చెప్పండి? ఇలా యువత ఆలోచిస్తూ, యువతలో ఏ విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతున్నారు అనంటే, అరే ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో అమ్మాయిని చేసుకున్నప్పుడు, అరే నువ్వు ప్రయోజకత్వాన్ని మనం అక్కడ చూడాలి తప్పితే కులాల్ని చూడరాదు. అలాగే పోరాడేటప్పుడు మాత్రము అక్కడ కులమో
ప్రామాణికం కాదు, కులాల పేరుతో చంపేశారు, ఈ కులం ఏం తక్కువ అని మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి పోరాటం దగ్గరకు వచ్చేసరికి తక్కువ కులం కాబట్టి అని కులాన్ని పెట్టుకొని మనకి ఈ కోర్టు తీర్పు కూడా ఆ కులానికి సంబంధించినటువంటి సెషన్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టు దాంట్లో నుంచి మనకి తీర్పు రావడం అనేది జరిగింది. ఇక్కడ నేను ఇంకొక ప్రశ్న కూడా వేస్తాను. ఇప్పుడు వీళ్ళు వచ్చేసరికి ఏదైతే మనం ఇప్పుడు తక్కువ కులం అని మనం మాట్లాడుకుంటున్నామో అతను క్రిస్టియన్ మతం తీసుకున్నారు, ఇది వాస్తవమా కాదా? ప్రణయ్ క్రిస్టియన్కి ఎస్సీ ఎస్టీ ఎట్లా అవుతుంది? నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, మీరు రిజర్వేషన్ల కోసమో ఈ హిందూ ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం, అమ్మ నేను ఇక్కడ ఎవరిని కించపరచటం లేదు, తక్కువ చేయడం లేదు, యువత మీరు మిమ్మల్ని స్వార్థంతో ఎలా ఉపయోగించుకుంటున్నారో నేను చెప్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది, క్రిస్టియానిటీలోకి చేరేటప్పుడు మాత్రం వీళ్ళని మిమ్మల్ని వాళ్ళు తక్కువ చూపు చూస్తున్నారు, ఇటు వచ్చేయండి మీకు ఒక జీవితం ఇస్తాము అని చెప్పేసి మతం మార్పిళ్ళు చేస్తున్నారు. మరి న్యాయ పోరాటానికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి హిందూ చట్టం ప్రకారం, హిందూ యాక్ట్ ప్రకారం ఎస్సీ ఎస్టీలోకి వచ్చారు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? అంటే లోపం ఇక్కడ కనిపిస్తుందా లేదా చట్టంలో? ఈ చట్టంలో ఉన్నటువంటి లోపాలు, అలాగే కులాలు అనేటటువంటి దీంట్లో ఉన్నటువంటి ఈ వైషమ్యాలు ఏవైతే ఉన్నాయో పోరాడదామండి. చాలామంది నన్ను అడుగుతారు 33% రిజర్వేషన్ మహిళల కోసం పోరాడదామంటే నేను ఎప్పుడూ వ్యతిరేకిస్తా దాన్ని. వాళ్ళెవరో ఇచ్చేది ఏంటండి, 33% రిజర్వేషన్లో మనం వెళ్ళినా కూడా ఇంకొక మగాడే ఎవరిని నిలబెట్టాలనేది రూల్ చేస్తాడు. నువ్వు గెలువు, నీ సత్తా చూపించుకొని నువ్వు గెలువు, నిరంతరము నీదే. రిజర్వేషన్ ఏంటి, నువ్వు కావాల్సింది ఏంటి, నువ్వు గెలిచి నీ శక్తి చూపించుకోవాలి అనంటే నువ్వు పోరాడి గెలవాలి. కానీ రికమెండేషన్ తోటి పోయి అక్కడ కూర్చుంటే రికమెండేషన్లు రిజర్వేషన్లు అలాగే ఉండిపోతున్నాయి. ఈ రిజర్వేషన్ అనేటటువంటిది తొలగిన రోజున ఈ హత్యలు జరగవు. అండర్లైన్ దిస్ పాయింట్. నేను యువతకు అది చెప్తున్నాను. నేను అంటే పూర్తిగా రిజర్వేషన్ తీసేయాలంటారా? ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి మీరు రిజర్వేషన్లు పెట్టండి, అప్పుడు అందరూ సమానంగా ఉంటారు. ఎప్పుడైతే మీరు రిజర్వేషన్ అని అన్నారో ఈ ఉన్నత వర్గాలందరికీ కూడా ఆహా వీళ్ళు తక్కువ అనేటటువంటి ఫీలింగ్ రాలేదా? ఎప్పుడైతే మీరు ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తారో అప్పుడు నువ్వే తక్కువేంటి నేను తక్కువేంటి, నువ్వు ఎక్కువేంటి నేను తక్కువేంటి అని ఖచ్చితంగా వీళ్ళు అడిగేటటువంటి హక్కు సంపూర్ణంగా వీళ్ళకి వస్తుంది. ఇవాళ చాలా మందిని కూడా నిన్నటి నుంచి నేను చూస్తున్నాను, అందరిలోనూ ఇదే ప్రశ్న ఉంటుంది. ఈ 2 ప్రశ్నలే నేను పబ్లిక్లో ఉన్నవే నేను అడిగాను, నేను వేరే విషయం ఏమి అడగలేదు. ఏమండి, ఈయన క్రిస్టియన్ అయినప్పుడు ఎస్సీ ఎస్టీ కోర్టులో ఇది ఎలా నడిచింది, ఆ ప్రాతిపదిక మీద ఎలా వచ్చింది? మరి 1600 పేజీల ఛార్జ్ షీట్లో ఇది ప్రస్తావించలేదా? ఓకే. అలాగే ఈ రిజర్వేషన్ అనేటటువంటి కోట ఉండడం వల్లనే కదా వీళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు అనే చిన్న చూపు చూడబడుతుంది. ఇక్కడ ఏమవుతుంది అనంటే ఎవరైనా సరేనండి, కులాలు వర్గీకరించబడినవి తప్ప కొట్టుకుని చావమని వర్గీకరించబడలేదు. సింపుల్ థింగ్ నేను చెప్తున్నాను, ఎవరి కులాన్ని వాళ్ళు, అంటే చాలామంది అడగచ్చు నువ్వు ఉన్నత కులంలో ఉన్నావు కాబట్టి మాట్లాడుతున్నావని. నా ఫ్రెండ్స్ అందరూ ఎవరో అసలు వీళ్ళకి ఎవరికైనా తెలుసా? నా ఫ్రెండ్స్లో ఎస్సీ ఎస్టీసే ఉన్నారు. నా కోసము నిజంగా చెప్తున్నా ప్రాణం ఇస్తారు వాళ్ళు. ఐ నో దట్. మీకు ఇంకో విషయం, వాళ్ళు ఎవరు రిజర్వేషన్లో లేరు. నేను చెప్తా, వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ డిగ్రీ హోల్డర్స్. నేను అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అదేంట్రా మీరు రిజర్వేషన్లో మీరు జాబ్ కొట్టుకోవచ్చు కదా అంటే, ఏమక్క అలా అంటున్నావు, మేము మా ఆత్మధైర్యంతో ఆత్మశక్తితోటి మేము ఉంటామో, వాళ్ళు ఇచ్చేదేంటి మేము తీసుకునేదేంటి? వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ వృత్తులు చేసుకుంటూ ఎంత అద్భుతంగా ఉన్నారు అని అంటే వాళ్ళని చూస్తే నాకు గర్వం వస్తుంది. ఇది కదా భారతదేశం. మీకు అసలు కులం అనేటువంటి అభిమానం ఎక్కడా లేదంటారా? ఖచ్చితంగా ఉండాలి. లేదు అని మీరు అనకండి. ఎవరి కులాన్ని పుట్టినందుకు ఆ కులాన్ని వాళ్ళు గౌరవించే తీరాలి తప్ప భేదాలు ఉండద్దు అని మాట్లాడతా. ఇక్కడ ఏమవుతుంది, మీరు ఎంతన్నా మాట్లాడండి, ఏమన్నా మాట్లాడండి. చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, యూత్కి ఒకటే చెప్తాను, మేము ప్రేమించుకున్నామండి, మా పెద్దవాళ్ళు పెళ్లి చేయమంటున్నారండి, కాబట్టి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నామండి, ఇప్పుడు మా ఇద్దరికి పడట్లేదండి. సింపుల్. లేదా భేదభావం లేదా అని అడుగుతున్నారు, దానికే వస్తున్నా. నేను ఎప్పుడో కూడా నేను అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, ఎందుకు వస్తున్నాయి అమ్మా అని అంటే, ఏమీ లేదండి, ఇప్పుడు వీళ్ళమ్మ వాళ్ళు ఈ కులం వేరు, ఇద్దరు కులాలు వేరు, అలాగే వాళ్ళ యొక్క సాంప్రదాయాలు వేరు. ఈ సాంప్రదాయాలు ఈ ఇంట్లో తెలియదు, ఈ ఇళ్ళ సాంప్రదాయాలు వాళ్ళ ఇంట్లో తెలియదు. తెలియకపోవడం వల్ల ఏమవుతుంది, మా దాంట్లో లేవు అని రెండో వాళ్ళు సింపుల్గా కొట్టేస్తారు. వీళ్ళకి అహం,
అరే నా తల్లిదండ్రి సాంప్రదాయాన్ని నువ్వు పాటించవా అని భార్య భర్తనంటది. భర్త వచ్చేసరికి మా ఇంట్లో ఉన్నటువంటి ఈ సాంప్రదాయాన్ని నువ్వు కోడలవై వచ్చావు కాబట్టి పాటించాల్సిందే అని అంటారు. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ ఏమవుతుందంటే నీ కులం అంటే నీ కులము, నీ కులం అంటే ఇప్పుడు ఏమవుతుంది, ప్రేమ పోయింది. ఆ రోజు మా ఎన్ని భాషలు చేసుకున్నారో అవన్నీ పక్కకి పోయినాయి. ఇక్కడ ఏం కొట్టుకుంటారు అని అంటే మీ కులపోళ్ళు మా కులపోళ్ళు, ఈగోస్. ప్రేమ ఎక్కడికి వెళ్ళింది? ప్రేమ కేవలము ఇద్దరు మనుషులు పెళ్లి చేసుకోవాలనుకునే అభిప్రాయానికి, పెళ్లి చేసుకున్న తర్వాత అద్భుతంగా కలిసి ఉంటామనేటటువంటి ఊహ వరకు మాత్రమే ప్రేమ ఉంటుందండి. ఇవాళ ఇదే కేసుకు ఇప్పుడు వస్తున్నా నేను. ఈ కేసు విషయంలో ఆ రోజు అసలు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయికి నేనంటే చాలా కోపం. మరి అది అమృతకి నేనేం తప్పు మాట్లాడలేదు. నేను మాట్లాడిందే ఈరోజు జరుగుతుంది. ఆ రోజున అన్ని ఇంటర్వ్యూలు ఇవ్వద్దని కూడా నేను చెప్పాను. నా ఇంటర్వ్యూలు చూసుకోండి. గంటల గంటలు పాపం అమ్మాయి టిఫిన్ తిందో తెలియదు, కాఫీ తాగిందో తెలియదు, మంచినీళ్ళు తాగిందో తెలియదు. గంటలు 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 ప్రతి ఛానల్కి అసలు యూట్యూబ్ ఓపెన్ చేస్తే పగిలిపోయినాయి, ఛానల్స్ ఓపెన్ చేస్తే పగిలిపోయినాయి, టీవీ ఓపెన్ చేస్తే ఇవే ఇంటర్వ్యూలు. దాదాపు ఒక 10 రోజుల వరకు ఆవిడ ఇస్తూనే ఉన్నారు. అతను ఇచ్చిన షాల్ ఏదో ఉంది, స్కార్ఫ్ ఏదో, అది వేసుకొని ఇది నా ప్రేమకి చిహ్నం అని చెప్పేసి ఆ రోజు ఆవిడ అన్ని మాటలు ఉద్వేగంగా మాట్లాడారు ఆవిడ. మరి వాళ్ళ ఇంటర్వ్యూ లేదండి. ఈ మీడియా ఎందుకు వెళ్ళట్లేదండి? ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నానంటే, ఇంతకు ముందు కూడా మారుతీరావు చనిపోయినప్పుడు కూడా నేను ఇదే ప్రశ్న వేశాను మీడియాని. ఆ రోజు అమృతని మాత్రమే మీరు ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళ వెర్షన్ మాత్రమే విన్నారు, మారుతీరావుని ఎందుకు ఇంటర్వ్యూ చేయలేదు అని అడిగినాను నేను ఆ రోజు. ఈ రోజు కూడా ఇప్పటికీ కూడా నేను అడుగుతున్నాను. ఇప్పుడు కూడా కాయిన్కి ఒకవైపు మాత్రమే మనం మాట్లాడుతున్నాము. ఇంత చంపుకునేటటువంటి సిచ్యుయేషన్కి అవతల వాళ్ళు ఏ కారణాలతో తీసుకొని వెళ్ళారు, చంపేంత స్థితికి వీళ్ళు ఎందుకు దిగజారారు, వీటి మీద విశ్లేషణ ఎక్కడైనా ఉందంటే రెండే మాట్లాడుతున్నారు. పరువు హత్యండి, తక్కువ కులం కాబట్టి అని. ఇక్కడ తక్కువ కులం అనేదే లేదండి. సమాజంలో కొంతమంది స్వార్థపరులు ఈ ఇద్దరిని బలిపశువులు చేశారు. అక్కడ ప్రణయ్ని, ఇక్కడ మారుతీరావుని. అర్థమైందా అండి? ఈ సమాజంలోనే మనం బ్రతుకుతున్నాం, ఈ స్థితిలోనే మనం ఉన్నాము. ఈరోజు మరి ఆ రోజు ఆ ప్రేమ, ఆ స్థితి, ఇది ఇక్కడ కొన్ని విషయాలు మనం కూలంకషంగా మాట్లాడుకోవాలి. ఆ రోజు ఆ అమ్మాయి తెలిసి తెలియని వయసు, అది టీనేజ్లో ఉన్నటువంటి వయసు. ఆ భావోద్వేగాలు ఎలా ఉంటాయో కూడా నేను చెప్తాను. ఆ రోజు ఆ అమ్మాయి ఏం మాట్లాడింది, ఒక ఆడ మగ కలిసి కాపురం చేస్తే పిల్లలు పుడతారండి, మా అమ్మ నాన్న అట్లాగే ఇది చేస్తే నేను పుట్టాను, ఇంకా బ్లంట్గా చెప్పాలంటే పుట్టాను అనేటటువంటి వాడకూడనటువంటి పదం ఆవిడ వాడింది. ఆ రోజే నేను అది ఖండించాను. ఈ రోజు మరి అదే అమృత అదే అమ్మతో కలిసి ఉందిగా. ఆ రోజు ప్రేమ లేదని మాట్లాడింది. మరి ఈ రోజు అమ్మతో వీడియోలు చేస్తుంది, అమ్మ వచ్చింది అని ప్రేమగా మాట్లాడుతుంది. అప్పుడే చెప్పా, తల్లిదండ్రులు రక్త సంబంధము ఇది ఎప్పటికీ నిలబడి ఉంటుంది అని చెప్పా. నేను చెప్పిన ప్రతి మాట ఈ రోజు జరిగింది. ఇంకొక మాట కూడా, తీర్పు వచ్చిన రోజున లేదా రేపొద్దున కొంతకాలం జరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ మాట్లాడదామండి అని కూడా అన్న. ఆ సందర్భం 5 ఏళ్ల తర్వాత వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళాలా, ప్రియా చౌదరి ఇదే మీడియాలో ఉంది, కానీ అమృత ఎక్కడ చెప్పండి. నిన్న పోస్ట్ చేశారు అమృత, ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశారు, రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి డేట్ ని అక్కడ మెన్షన్ చేస్తూ అక్కడ ప్రణయ్ని ఉద్దేశించి ఇన్స్టాలో ఒక పోస్ట్ చేశారు. ఒక్క లైన్. ఆ రోజు నిమిషానికి ఒక ఇంటర్వ్యూ. ఎంతమంది పడిగాపులు కాశారు ఆ మిర్యాలగూడలో, ఆ ఇంటి చుట్టూతా. ఒక్కళ్ళకు కూడా అలుపు సొలుపు లేకుండా ఆ రోజు ఇంటర్వ్యూలు ఇచ్చారు. మరి ఆ గొంతుక ఈ రోజు ఏమైంది అని అడుగుతున్నాను. అంటే ఇక్కడ నేను ఆవిడని ఇన్సిస్ట్ చేయట్లేదు, అంటే శిక్ష పడింది కాబట్టి ప్రణయ్ ఆత్మకి శాంతి చేకూర్చింది. చూడండి, మనం చేసే పనులకి సమర్థించుకోవాలి అనుకుంటే చాలా చెప్పుకోవచ్చండి. మరి ఆ రోజు కూడా శిక్ష పడుతుంది అని ఒక మాటతోటి వేచి చూడొచ్చు కదా. అన్ని ఇంటర్వ్యూలు ఎందుకు జరిగినాయి? మరి ఈ రోజు కూడా వాయిస్ పైకి తేవచ్చు కదా. ఎందుకు అనంటే కొంతమంది అడిగే ప్రశ్నలకు అమ్మాయి దగ్గర సమాధానం లేకపోయి ఉండొచ్చు. అందుకోసమే ఆవిడ రాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజు అమ్మని తిట్టింది, నాన్నని తిట్టింది. మా అమ్మ నేను చచ్చిపోతే నా శవం ముందు డాన్స్ చేస్తానంది అని చెప్పేసానంది. మరి ఈ రోజు అదే అమ్మ తనకి తోడుగా నిలబడి ఒంటరి జీవితంలో తను సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి నిలబడింది. ఆ అమ్మని ఈవిడ స్వాగతించింది, ఈవిడ్ని మదర్ స్వాగతించారు. ఆ రోజు ఉన్నటువంటి భావోద్వేగాలు, అలాగే మీడియాలో కొంతమంది మై డియర్ సోకాల్డ్ యూత్కి చెప్తున్నాను, కొన్ని ఛానల్స్ అయితే డిబేట్లు పెట్టేసిన యూత్లను పెట్టి
ఏమని ఆ రోజు మాట్లాడారండి. నిజంగా ఓ పక్క పేరెంట్స్, ఓ పక్క వీళ్ళని కూర్చోబెడితే ఇప్పటికీ దాంట్లో ఉంటుంది. ప్రేమండి, ఆ బ్లడ్ ఈ బ్లడ్ ఒకటేనండి, కోసుకుంటే ఒకటే వస్తుందండి, అదండి ఇదండి, అసలు ప్రేమండి కులం లేదండి అని మీరు మాట్లాడారు. ఇంత ఆవేశంగా మాట్లాడారు. మరి ఈరోజు ఆ ప్రేమమూర్తి, ఒక ప్రేమమూర్తి లేడు ఈ జీవితంలో. ఆ రోజు ఆవేశంతో మాట్లాడినటువంటి యువత ఈరోజు తల్లిదండ్రులు అనేవాళ్ళు విలన్లే అన్నారే, ఈరోజు అదే తల్లి ఆ అమ్మాయికి సపోర్ట్గా ఉంది. కానీ యువతల పోగొట్టుకున్నటువంటి ఇక్కడ ప్రణయ్ తల్లిదండ్రుల్ని మనం నిజంగా వాళ్ళు పోగొట్టుకున్న దాన్ని మనం తెచ్చి ఇవ్వలేమండి. ఇక్కడ వాళ్ళకి కూడా అలాంటి తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు వాళ్ళ శక్తికి మించి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు వాళ్ళకి వాస్తవాలను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పెద్దవాళ్ళని కాదని వెళ్ళిపోయిన ఈ పిల్లలు చివరికి పెద్దవాళ్ళ దగ్గరికే వచ్చారు. కానీ పిల్లల్ని కోల్పోయినటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధని మనం తీర్చలేము. ఇవాళ నేను కులాలను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు మిగిల్చి వెళ్ళేటటువంటి కడుపు కోతను ఎవరు తీర్చాలండి? మనం ఇక్కడ హ్యాపీగా కూర్చొని ఏసీలో కూర్చొని మనం సంషేర్గా మాట్లాడతాం. బట్ ఈ రోజుకి కూడా ఏ విషయంలోనైనా నేను విత్డ్రా చేసుకున్న ఇంతవరకు లేదు, నా చరిత్రలోనే లేదు. క్షమాపణ చెప్పాల్సి వస్తే గనక విశ్లేషణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. నాకు క్షమాపణ చెప్పేంత నోరు జారే మాటలు నేను మాట్లాడను. ఇక్కడ నేను సింగిల్ లైన్గా నేను చెప్తున్నది ఏంటంటే, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కులాలన్నీ ఒకటి అని మాట్లాడే నినాదంలోనే చివరి వరకు ఉండండి. తర్వాత అవి ఏమైనా పెటాకులైనా విభేదాలు వచ్చినా మీరు కులాల ప్రకారం విడిపోయారు అనంటే, ఈ కులాంతరాలు అనేటటువంటివి ఇది చచ్చేదాకా, మానవ జాతి చచ్చేంత వరకు వీటిని ఇలా బ్రతికిస్తున్నది ఎవరు? కులాల గురించి విభజించి మాట్లాడేవాళ్ళు కాదా? వాళ్ళ చాలామంది కూర్చున్నారు, అసలు అతను తక్కువ కులమాడని ఇలా చేశారండి, అలా చేశారండి, ఇతనికి అహంకారం అండి, మారుతీరావు కదండి, ఇదండి అని మాట్లాడుతున్నారు. పెళ్లి చేసేటప్పుడేమో మారుతీరావు దిగి రావాలి, ఇతనితో సమానం అని మాట్లాడతారు, లేదా ఇతను మారుతీరావుతో సమానం అని మాట్లాడతారు. మరి మారుతీరావు అహంకారం చూపించినప్పుడు ఒక మనిషిని చంపుదావా, నువ్వు మనిషివా అని మాట్లాడకుండా కులాలను ఎందుకు తీస్తున్నారు అనేదే నా ప్రశ్న. ఎవరు సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఎలా ఉంటుందంటే, వితండవాదానికి పోవద్దు, విశ్లేషణ ఉండాలి ఇక్కడ తప్ప వితండవాదాలకు దిగితే అది ఎప్పటికీ తెగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఎవరికైనా చెప్తున్నాను, ఎవరు లవ్ మ్యారేజ్లు చేసుకుంటారు, ఇవాళ అందరూ లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు. ఎవరు పేరెంట్స్ కుదిర్చిన వివాహాలు ఎక్కడ జరగడం లేదు. అది మన భ్రమ, చాలా తక్కువ, 1% or 2%. ఈ ప్రేమించి విడిపోయేటటువంటి వాళ్ళందరూ, ప్రేమించే పిల్లలు నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, కౌన్సిలింగ్కి తీసుకొచ్చినప్పుడు, ఏమ్మా ఇప్పుడు వాళ్ళు చేసుకునేటటువంటి వాళ్ళలో క్వాలిటీస్ లేవనుకుంటే, అమ్మ వీళ్ళు తెచ్చిన సంబంధంలో ఇదిగో ఇతనిలో ఈ మైనస్లు ఉన్నాయి, ఇతనిలో ఈ ప్లస్లు ఉన్నాయి, ఒకసారి ఆలోచించండి అంటే, ఈ పిల్లలు నన్ను ఏమంటారు తెలుసా? ఏమండి అరేంజ్డ్ మ్యారేజెస్లో ఫెయిల్యూర్స్ లేవా అని మాట్లాడతారు. అంటే ఏంటి? ఆ సందర్భంలో మనకి ఏది అవసరమో దాన్నే తీసుకుంటాం సపోర్ట్గా, ఎవరైనా సరే. అలాగే అరేంజ్డ్ మ్యారేజెస్లో ఉన్నటువంటి చేసుకునేటటువంటి వాళ్ళందరినీ ఫెయిల్యూర్స్ లేవా అని అంటే, ఫెయిల్యూర్ అన్ని చోట్ల ఉంది. ఫెయిల్యూర్ ఈజ్ మస్ట్ అండి, అక్కడ ఉంది. కానీ కాకపోతే ఇప్పుడు ఇంత సోది నేను మాట్లాడింది ఏంటంటే, విడిపోతే కులాలతోటి కొట్టుకొస్తారు, చివరాఖరికి అక్కడికే వస్తారు. ఏది ఉండకూడదు అంటారో, కొట్టుకున్నప్పుడు, విడిపోయినప్పుడు, జరగకూడని ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరిగినప్పుడు మళ్ళీ కులమే వస్తుంది. నేననేది ఇది మాట్లాడడం మానేయండి. ఫస్ట్ మనం ఫైట్ చేయాల్సింది ఏంటి అనంటే, అందరూ సమానంగా అనేది అన్నప్పుడు అన్ని విషయాల్లో మనం సమానంగా మాట్లాడదాం. ఇక్కడ ఒక ప్రాణం పోయిందండి, కులం కాదు ముఖ్యం. ఇక్కడ ఒక బిడ్డ, ఒక భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లవాడు చక్కగా ఉంటే ఈ పాటికి ఆ కొడుకుతోటి ఎంత ఆనందంగా ఉండాడు. ఆ రోజు మారుతీరావుని అతన్ని ఆ దరిద్రమైన పని చేయించడానికి ప్రేరేపించినటువంటి పరిస్థితులను ఎవరూ విశ్లేషించడం లేదు. అలాగే ప్రణయ్ కూడా ఆ అమ్మాయిని చేసుకునేటప్పుడు అతని యొక్క స్థితి, ఆ అమ్మాయిని పోషించేటటువంటి స్థితి ఉందా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా అతను పరిగణలోకి తీసుకోకుండా ముందుకు అడుగు వేయడం వల్ల అక్కడ చాలా విషయాలు జరిగినాయి. అవన్నీ మాట్లాడడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రపంచం ఒక స్టాండ్ మీద తీసుకుంది, ఒక స్టాండ్ మీద వెళ్తుంది, దాన్నే నేను ప్రశ్నిస్తున్నాను. దాని ప్రకారం నేను మీడియాకు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అరే ఒక మోసగా వెళ్తుంది కాబట్టి దాని వైపుకే ఎందుకు వెళ్తున్నారు? మీడియా చేయవలసింది తటస్థంగా ఉండడం, అటు ఇటు విశ్లేషణ చేసి మనం దాన్ని ప్రజెంట్ చేయడం అనేది మన బాధ్యత. అలాగే సామాజిక బాధ్యత కూడా ఒకటి ఉంటుంది. ఇక్కడ మీడియా కూడా ఒకవైపు వర్గం మీద సానుభూతి చూపించింది, ఇక్కడ సపోర్ట్ ఇవ్వలేదు. అండర్లైన్ దిస్ పాయింట్.
సపోర్టు అనేటటువంటిది ఉన్నట్టయితే ఈరోజు పాపం మరి ప్రణయ్ తండ్రి ఎంత అచేతనంగా ఒంటరివాడయ్యాడండి. మరి ఆ రోజు ఆయన ఇల్లంతా కిక్కిరిసిపోయింది కదండి జనాలందరితో, సందర్శకులతోటి. నాట్ ఓన్లీ మీడియా అండి, ఎంతమంది రాజకీయ నాయకులు, ఎంతమంది నేతలు వచ్చి పరామర్శించి వెళ్ళారు, ఎంతమంది లీడర్లు వచ్చి పరామర్శించి వెళ్ళారు, అలాగే సంఘానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది వచ్చారు. అతన్ని తీసుకెళ్లేటప్పుడు ఆ రోడ్డంతా ఇదైపోయింది, అతని విగ్రహం కూడా పెట్టారు. మరి ఈ రోజు ఆ నిగ్రహాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? జనం ఎవరున్నారు? ఆ రోజు పలకరించిన వాళ్ళు ఈ రోజు ఆయనకి ఏ విధమైనటువంటి న్యాయం చేశారు? పాయింట్ నెంబర్ 1. కనీసం భుజం తట్టే వాళ్ళు కూడా కనిపించట్లేదు, ఎవరు లేరు. నిజంగా ఆ తల్లిదండ్రులు ఇద్దరిని చూస్తుంటే బాధ అనిపించిందండి నాకు. ఎవరు కోల్పోయారు ఇవాళ? ఎవరు కోల్పోయారండి? మీరు ఎవరినైతే ఎంకరేజ్ చేశారో, అరే చేసుకోరా, మేము సపోర్ట్ ఇస్తాం చేసుకోరా, ఉన్నవాడే చేసుకోరా, అరే మనమంతా ఎదగాలరా, ఉన్నవాడంటే ఇక్కడ ఇంకోటి గుర్తొచ్చింది, ఇంకో పెద్ద మనిషి మహాసేన రాజేష్ గారు. ఆయన చాలా పెద్ద విశ్లేషకుడు. ఓకే, ఆయన ఛాలెంజ్ ఒకటి విసిరారు. వెళ్ళండిరా, ఉన్నవాళ్ళ పిల్లల్ని తీసుకొని రండిరా, చేసుకోండిరా, ₹1,00,000 ఇస్తాను రా అని. ఆ మహాసేన రాజేష్ గారికి నేను ఈరోజు చెప్తున్నాను, ఉన్నవాళ్ళ పిల్లల్ని చేసుకొస్తే మీరు ₹1,00,000 ఇస్తానన్నారు కదా సార్, ₹1,00,000 ఇవ్వకండి. ఈరోజు ఈ ప్రణయ్ తల్లిదండ్రులు ఒక కొడుకుని, తనమల్ని పోషించేటటువంటి కొడుకుని కోల్పోయారు కదా. ఆ ఆర్థిక భారాన్ని ఏ రూపంలో పూరిస్తారో నేను చెప్పను, ఇక్కడ బ్లాంక్ పెడుతున్నాను. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి, చూస్తా. 100% ఇస్తాను నేను. ఆయన ₹1,00,000 ఇస్తాను, లేపుకొచ్చేయండి అన్నారు. ఇలాంటి అనర్థాలు జరిగినప్పుడు ఈ లీడర్లు ఎక్కడికి వెళ్ళారో? ఇవి ఈ రోజు రాలేదు ఎందుకని? ప్రణయ్ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఓదార్చలేదు ఎందుకని? ఆ రోజు యూత్ని రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఎంతో మంది చేశారు. తప్పండి, పిల్లలకి తెలియదు, వాళ్ళకి వాస్తవాలు తెలియదు, మనం నాయకులం అయిపోవాలి కదా అని రెచ్చగొడితే ప్రాణాలు కోల్పోయేది పిల్లలు. ఆ రోజుకి అదే మాట్లాడా, ఈ రోజుకి ఇదే మాట్లాడుతున్నా. ప్రేమించడం తప్పు లేదు, పెళ్లి చేసుకోవడం తప్పు లేదు, కానీ ప్రేమకి పెళ్లికి తర్వాత కావాల్సింది 2 కుటుంబాలు, 2 మనుషులు కాదండి. 2 మనుషుల మధ్య పెళ్లి చేసుకోవడానికి ప్రేమ అవసరమని మీరు మాట్లాడుతున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత 2 కుటుంబాలు కావాలి. ఆ 2 కుటుంబాలు ఈ సమాజంలో బ్రతకాలి. దీన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ప్రతిసారి నేను గుర్తు చేసేది అదే. ఈ చెత్త మాట్లాడకండి. ఏంటి ఒకటే కులంలో చేసుకుంటే విడాకులు అవ్వవా అని మాట్లాడతారు. అరే అవ్వట్లేదని ఎవడన్నాడండి? శుద్ధపూసల్లాగా ఉన్నారని మాట్లాడుతున్నారా? కానీ మీరు రెచ్చగొట్టి చేసేటటువంటి ఈ ప్రేమ పెళ్లిళ్ళు చివరికి ఇలాంటి దుర్గతి పడితే ఆదుకున్న నాదుడు ఎవడు అని మాట్లాడుతున్నాను. అదే అరేంజ్డ్ మ్యారేజ్లో కనుక ప్రమాదవశాత్తు చనిపోయినా ఏదన్నా జరిగినా కుటుంబం ఆదుకునేటటువంటి పరిస్థితులు ఉంటే సమాజం నుంచి వాళ్ళకు ఒక సపోర్ట్ ఉంటుంది. రెచ్చగొట్టే మనుషులు ఇంతకుముందు ఇన్ని గొంతుకులు, ఇన్ని వేలు లేచినాయి. ఇవాళ ఆ కుటుంబానికి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? అంటే ప్రణయ్ హత్య కేసును అందరూ వాడుకున్నారంటారా? 100% అండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు హైలైట్ అవ్వడానికి వాడుకున్నారు. అందరు ప్రపంచమంతా ఒకవైపు సపోర్ట్ చేస్తే నేనొక్కదాన్ని పేరెంట్స్ వైపు, వాస్తవాల వైపు మాట్లాడాను. మరి ఆ రోజు అంత పెద్ద ప్రవాహంలో నేను నిలిచి నిలబడ్డాను. ఈ రోజు అదే మాట మీద నేనున్నా. ఆ రోజు నేనేం చెప్పానో ఈ రోజు అదే అమృత విషయంలో జరిగింది. ఆవిడ ఆ తల్లి దగ్గరికే వెళ్ళింది, సెక్యూరిటీ ఎక్కడుందో అక్కడికే వెళ్ళింది. మరి ఆ రోజు అత్తామామలు కూడా పాపం అమ్మాయిని మా బిడ్డ అండి, మా ఆడపిల్లగా మేము చూసుకుంటామండి అని అన్నారు. బట్ వేర్ షీ ఈజ్ నౌ అంటే ఉండడం తప్పని నేను అనట్లేదు. ఏ పక్షి ఆ గూటికే చేరుతుంది అనేటటువంటి వాస్తవాన్ని ఇక్కడ ప్రేమికులు గమనించండి. అలాగే రెచ్చగొట్టే వాళ్ళు, ఆ ప్రణయ్ స్నేహితులు కూడా చాలా బాధపడ్డారు. అప్పుడు ఏమండి మేమేమన్నా చేస్తామంటే మా మీద కేసులు పెడుతున్నారండి. నాన్న మీ అందరికీ నేను చెప్తున్నా, ప్రేమ పెళ్లి చేసేటప్పుడు మీరు సపోర్ట్ ఎంత ఇస్తున్నారో వాళ్ళ జీవితంలో నిలదొక్కుకోవడానికి మనం ఇవ్వలేము. ప్రేమ పెళ్ళిళ్ళకి సపోర్ట్లు ఇవ్వద్దా అని వక్రంగా మాట్లాడకండి. కుటుంబ పరంగా వెళ్ళినప్పుడు కుటుంబపరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి భద్రత ఎంత ఉంటుందో ప్రేమ పెళ్లిల్లో కరువు అవుతుంది. వాటి గురించి మనం మాట్లాడాలి. ఈరోజు అవి ఎందుకు మనం విభేదిస్తున్నామో మాట్లాడాలి. వాటిల్లో ఉన్నటువంటి లోపాలేంటో మాట్లాడాలి. అన్ని పక్కన పెట్టేసేసి ఇక్కడ వచ్చి కూర్చుని కులాలు కులాలు కులాలు, పరువు హత్య కాదు, ఇది కులహత్య కాదు. వెనక వ్యక్తిగతమైనటువంటి ప్రేరేపణలు చాలా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉంటే చెప్పండి, కూర్చొని మాట్లాడదాం. ఇక్కడ 2 కుటుంబాలు తప్పున్నాయంటారా? 200% ఉన్నాయి. 200%. ఒక ఆడపిల్లని అంత గారాభంగా పెంచి మాట వినకుండా కూడా చేసేటటువంటి, అంటే అక్కడ మారుతీరావు కొంత సంయమనం పాటించి ఉన్నట్లయితే అతను
అతనికి ఆ దుస్థితి పట్టేది కాదు, అలాగే తన బిడ్డకి పట్టేది కాదు, అలాగే ఇంకొక తల్లిదండ్రులకి కడుపు కోత మిగిలేటటువంటిది కాదు. అలాగే ప్రణయ్ తల్లిదండ్రులు కూడా ఆ రోజు ఆలోచించేటప్పుడు అతను కేవలం ఇక్కడ వచ్చినటువంటి మైనస్ ఏంటి అని అంటే అతనికి ఒక ఉద్యోగం లేదు, అతనికి ఒక స్థిరత్వం లేదు. ఆ అమ్మాయి లాడ్గా పెరిగి వచ్చిందండి. ఆ రోజు అమ్మాయి మాట్లాడింది కదా, నేను ఇక్కడే ఉంటానండి, మేము బిజినెస్ చేసుకుంటామండి, మా ఇష్టం అండి, మా జీవితం అండి అని మాట్లాడింది. మరి ఈరోజు ఏం అవసరమైంది ఆవిడికి? మరి ఆ ఇంట్లో ఎందుకు లేదు, ఆ మనుషులతో ఎందుకు లేదు, అక్కడే ఎందుకు లేదు అంటే బ్రతకడానికి ఏం కావాలండి? డబ్బు కావాలి. ఇంకా బ్రతకడానికి ఏం కావాలండి? ఒక సపోర్ట్ కావాలి. ఏ మనిషి అయినా తన జీవన ప్రయాణంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఉన్నతమైనటువంటి సపోర్టుని కోరుకుంటారు తప్ప అక్కడ కూర్చొని అదే జీవితం అని త్యాగాలు చేసేటటువంటి సిచ్యువేషన్ అనేది చాలా తక్కువ శాతం ఉంటుంది. అది ఈరోజు యూత్ గమనించాల్సినటువంటి అవసరం. ఆ రోజు ఒక స్నేహితుడిని నష్టపోయారు, వాళ్ళు కూడా బాధపడ్డారు. ఏమంటే మా మీద కేసులు పెడుతున్నారండి. ఖచ్చితంగా ఇవన్నీ వస్తాయి. ఎందుకు అనంటే అరే మీ స్నేహితులకి ఎవరైనా ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నప్పుడు మీ స్నేహితుల్ని ప్రయోజకుల్ని కమ్మని చెప్పండి. అదే అతనికి ఒక స్థాయి ఉండి ఉన్నట్టయితే, చదువుకొని ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకొని ఉండొచ్చండి. ఇంత జరగకపోయి ఉండొచ్చండి. మంచి ఉద్యోగం ఉండాలి. 100% స్థిరత్వం లేకనే తన కుమార్తెని బాగా చూసుకుంటాడు అనేటువంటి నమ్మకం భరోసా ఏ తండ్రి అయినా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలా మంది నిన్న కూడా మాట్లాడుతున్నారు, నిన్న కూడా చాలా మంది మాట్లాడుతున్నారు, మారుతీరావు అంత గొప్పడేం కాదండి, అడదారులన్నీ తొక్కేసి సంపాదించేశాడండి. సరే, దాన్నే నేను యాక్సెప్ట్ చేస్తానండి. ఎవరి కోసం సంపాదించాడండి? కుటుంబం కోసం, కూతురు కోసం. కూతురు ఉన్నతంగా ఉండాలని సంపాదించాడు. అంటే ఏ తల్లిదండ్రి అయినా బిడ్డలు సుఖంగా బ్రతకడం కోసమే ఆస్తులు సంపాదిస్తారా, లేకపోతే పక్కనాన్ని గిల్లాలి లేకపోతే పక్కనాన్ని దోచేయాలి అని సంపాదిస్తారా? భవిష్యత్తు కోసమే, పిల్లల భవిష్యత్తు కోసమే. నేనెన్ని కౌన్సిలింగ్లు చేసి సంపాదించినా, లేదా మావారెంత కష్టపడి సంపాదించినా, మీరెంత ఇది చేసినా, మన పిల్లలకు ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వడానికే మనం ఆ సంపాదన. అలాంటి లత్తుకోరు వ్యవహారాలు లేకపోతే అలాంటి అక్రమ సంపాదన చేసి ఏ కూతురు కోసం అయితే కూడబెట్టాడో ఆ కూతురు ఏమీ అక్కర్లేని లేదు అని చెప్పి వేరే చోటుకి వెళ్ళిపోయి సామాన్యమైనటువంటి జీవితం గడుపుతుంటే ఏ తండ్రికైనా ఎలా ఉంటుందండి? మనసులో ఒక ఉక్రోషం రాదా? అరే నేను ఇంతమందితో ఎదవా అని ఎందుకు అనిపించుకున్నాను, ఇంతమందితోటి ఎందుకు ఇది చేశాను, వీళ్ళందరూ నన్ను చీకొట్టినా నేను ఈ కూతురు కోసం కదా, కానీ ఆ కూతురే నన్ను వదిలి వెళ్ళిపోయింది అనేటటువంటి మనసులో ఒక విధమైనటువంటి బాధ ఉంటుంది. ఫ్లెక్స్లు వేయడం, ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో ఇది ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఇదే ప్రశ్నకు వస్తున్నాను. ఇది ఏ మీడియా మాట్లాడింది? మారుతీరావుని రెచ్చగొట్టింది ఎవరు? తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి పిల్లలు కాదా? అతని ఇంటి ఎదురుగుండా లేదా ఊర్లో పోస్టర్లు వేసి ఆయన క్లియర్గా, నేను ఎందుకంటే అక్కడ మా సీనియర్ జర్నలిస్టులు కూడా ఉన్నారు, నేను వాళ్ళని పంపించాను. అక్కడ ఉన్నటువంటి మారుతీరావుకి సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా మారుతీరావు వ్యతిరేకులను కూడా నేను అడిగాను. అడిగితే కూడా మారుతీరావు ఆల్రెడీ వీళ్ళకి చెప్పడం జరిగింది, కొన్నాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోండి మీరు, నేను కొంచెం స్థిరపడిన తర్వాత మనసు కొంచెం స్థిమితం కావాలి, మీరు వీళ్ళు మనసు స్థిరపడాలి. రెండోది ఏంటి అని అంటే నేను ఇక్కడ పరిస్థితులు ఏదో విధంగా చక్కబెట్టుకోవాలి, ఫ్యామిలీలో ఫ్యామిలీ కూల్ చేసుకోవాలి, సమాజంలో అతనికి రైవల్స్ ఉన్నారు వాళ్ళని కూల్ చేసుకోవాలి, ఇన్ని చేసుకోవాలి. మై డియర్ యూత్, మీరు పోయి తాళి కట్టేయడం ఒక్కటే మీ పని అయితే ఆ కట్టినటువంటి తాళిని నిలబెట్టడానికి ఇక్కడ పేరెంట్స్ ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో, సమాజంలో మీకు ఎలాంటి స్టేజ్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుందో మీకు అర్థం కాదు. అయితే అతను ఏమన్నాడు, కొన్నాళ్ళు పోండి, ఈ గొడవలన్నీ నేను ఎట్టగొట్ట దిక్కుమాలని సర్దుకుంటాను, తర్వాత రండి అన్నా కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కొంతమంది నాకు చెప్పారు ఏంటంటే ఇతను అర్ధరాత్రుల్లో అపరాత్రుల్లో తర్వాత ఇంకొకటి వెళ్ళిపోయి సోషల్ మీడియాలో ఇది మా మామగాడి ఆస్తిరా, రేపొద్దున నేనే వారసుండి, అలాగే ఫ్రెండ్స్ అందరూ కూడా రెచ్చగొట్టేటటువంటి వీడియోలు పెట్టడం వల్ల అతనిలో మీరే చెప్తున్నారు అతను దుర్మార్గుడు, అక్రమ సంపాదన చేశాడు అని. మరి అటువంటి వాడిని రెచ్చగొడితే ఏం జరుగుతుంది ఒక్కసారి చెప్పండి. మరి ఇవి కూడా మనం పిల్లల పట్ల ఏం చేయకూడదు అనేటటువంటి విషయాల పట్ల మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రణయ్ తల్లిదండ్రులు ఇవన్నీ చెప్పొచ్చు కదా అంటే అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కాదు కదండి. వాళ్ళదే తప్పంటారా? ఎవరిది?
ప్రణయ్ వాళ్ళ పేరెంట్స్ నేను వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళు అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు. వాళ్ళు ఏం చేయలేదు. ఎదిగిన తర్వాత వాళ్ళు చెబితే ఆగుతారా అండి పిల్లలు? మీరు వద్దురా వాళ్ళు గొప్పోళ్ళని చెప్పినా వాళ్ళు ఆగరు. ఎవరికైనా కడుపు తీపి అనేది ఒకటి ఉంటుంది. ఆ కడుపు తీపే మారుతీరావుని ప్రణయ్ని చంపించడానికి ఉసిగొలిపితే అదే కడుపు తీపి ప్రణయ్ వాళ్ళ తల్లిదండ్రుల్ని అతను ఆ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థించడానికి ఉపయోగపడింది. ఇక్కడ మారాల్సింది, తెలుసుకోవాల్సింది పిల్లలు, ఎడ్యుకేట్ అవ్వాల్సింది పిల్లలు. అలాగే ఆ పిల్లల్ని కూడా జాగ్రత్తగా ఎలా చెయ్యాలి, ఏ విధంగా వాళ్ళని కంట్రోల్లో పెట్టాలని ఇంకొకసారి పెద్దలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సంఘటన వల్ల ఎవరు ఎన్ని పోగొట్టుకున్నారు చెప్పండి, ఎన్ని జీవితాలు వాళ్ళ జైలు పాలైనవి చెప్పండి. దాదాపు 8 కుటుంబాలు రోడ్డు మీద పడినాయి. ఎవరి నిర్ణయం అండి ఇది? ఎవరికి సంబంధం అండి ఇది? ఎక్కడో వీళ్ళు పెళ్లి చేసుకోవడం ఏంటి, వీళ్ళు రెచ్చగొట్టడం ఏంటి, ఆయన బాధపడ్డాడో పడడం ఏంటి, ఆ బాధలో నుంచి పక్కన ఉన్న వాళ్ళు సలహా ఇవ్వడం ఏంటి, ఆయన బాధను చూడలేక ఆయన దిక్కుమాలిన నిర్ణయం తీసుకోవడం ఏంటి, ఆ నిర్ణయం ద్వారా ఆయన చెయ్యకూడని పని చెయ్యడం ఏంటి? అది 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 భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అండి. అది ఏ తండ్రి చేయొద్దు, నేను నిజం చెప్తున్నాను కదా. ఏ ఆడపిల్ల తండ్రి ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయకండి. ఎందుకంటే మన బిడ్డ ఎంత గొప్పది అని అనుకుంటామో అవతలివాడి ప్రాణం కూడా అంతే గొప్పది. మనం మన పిల్లల్నే మార్చుకోలేవు, ఎదుటివాడి పిల్లల్ని కూడా నేను ఎక్కడ మారుస్తాను అని అతను ఆ నిర్ణయం తీసుకొని తను ప్రాణాలు కోల్పోయాడు. తన జీవితము, తన కుటుంబం రోడ్డు మీద పడిపోయింది. ఈరోజు తమ్ముడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. తర్వాత ఆ సలహా ఇచ్చినటువంటి వాళ్ళందరికీ పడింది. హత్య చేసిన వాడికి ఉరిశిక్ష పడింది. ఇవాళ లవ్ స్టోరీ అని గుండెలు దించుకున్న వీళ్ళందరి జీవితాలకి ఏం సమాధానం చెప్తామండి? మనందరం కూర్చొని ఒక మాట చెప్పండి. ఆ కుటుంబాలు ఎంత ఏడుస్తున్నాయి. ఇంకొక విషయమా, వీళ్ళందరూ ఆ మర్డర్ చేసిన వాడు తర్వాత ఇంకొకటి కూడా కుటుంబాన్ని పోషించడానికి ఇవన్నీ చేశాడుగా. డబ్బు కోసం. ఆ డబ్బు ఎవరిని పోషించడానికి? ఫ్యామిలీ అవసరాల కోసం. ఎవరు ఎన్నో మార్గాలు ఎంచుకున్నారు, అది తెలుసుకోండి ఫస్ట్. నిన్న ఒక మాట కూడా మాట్లాడారు శ్రావణ్ కుమార్ వాళ్ళ పాప, దానిపై ఏమంటారు? ఇదంతా పోలీసులు, మీడియా ఇదంతా చేసింది సార్. ఒక్క విషయం నేను చెప్తున్నాను, అమృత చేసింది. ఒక్కటి, ఎవరి బాధ వాళ్ళదండి. ఇక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంటుంది అని అంటే అప్పుడున్నటువంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి పరిస్థితి. నేను అదే అడుగుతున్నాను కదా, ఇన్వెస్టిగేషన్ అనేది ఇన్ఫ్లుయెన్స్ మీద జరిగిందా, కేసు ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, లేకపోతే నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ జరిగిందా? ఇప్పుడు వీళ్ళకి శిక్ష పడింది ఎక్కడ? ట్రయల్ కోర్టులో. ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? హైకోర్టుకి వెళ్తుంది. అక్కడ ఏదే ఇంకొకటి ఉంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇప్పుడు మనకి మాట్లాడుకుంటానికి ఒక సబ్జెక్ట్ వచ్చింది అంతే. కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఈ యొక్క సంఘటన ఏదైతే జరిగిందో ఎవరికి న్యాయము జరగలేదు. న్యాయం జరిగింది అంటున్నారు పిచ్చోళ్ళు. ఎక్కడ జరిగిందంటే వాళ్ళకి ఇంకా పై కోర్టులు ఉన్నాయి, చాలా సమయం ఉంది, మర్చిపోతున్నారు. అడుగు ముందుకేసేయడం తొందరపాటుతోటి వేస్తున్నారు. వేసే ముందు ఇవన్నీ ఉంటాయని ఒక్కసారి జరిగిన సంఘటనల్ని ఆలోచించండి. దీనికి తోడు ఇంకొక సంఘటన కూడా జరిగింది, మీకు గుర్తుందో లేదో. అవి 2 కుటుంబాలు కూడా ఓసీలే. ఇక్కడ మనం ఒక ఓసీ ఒక ఎస్సీ అని మాట్లాడుకుంటున్నాం. ఇట్లాగే రోడ్డు మీద బంధువులు వెళ్ళి మాట్లాడుకుందాం రండి అని చెప్పంగానే ఊరు చివరికి రాగానే నరికేశారు. అప్పుడు మియాపూర్ సంఘటన జరిగినప్పుడు దాని మీద కూడా నేను గళం విప్పిన. అక్కడ కూడా ఏమైంది, అక్కడ ఏం జరిగింది? అక్కడ 2 ఓసీలే. ఇక్కడ మనం ఎస్సీ కాబట్టి చంపాడు కాబట్టి, మరి అక్కడ 2 ఓసీలే కదండి. అక్కడ ఎందుకు జరిగింది అనంటే ఇక్కడ వ్యవహారం ఒకటే. ఎవరి పై స్థాయి ఉంది అంటే వాడికి సమాజంలో ఒక స్థితి ఉంటుంది. ఆ స్థితికి అతుక్కొని ఒక ఈగో ఉంటుంది. ఆ ఈగోని మీరు ఏ విధంగా పెళ్లికి ముందే ఆ ఈగోని ఏ విధంగా మీకు అనుకూలంగా మార్చుకోగలిగితే మనకి ఇన్ని సంఘర్షణలు అక్కర్లా ఇన్ని. కాబట్టి యువత తెలుసుకునే ముందు ఏంటంటే ప్రేమకి 2 మనుషులు కావాలి, 2 మనసులు కావాలి. ఇలా పెట్టుకొని చూపించుకునేది. కానీ 2 కుటుంబాలు కలవాలంటే ఇలా ఉండాలి. ఆ 2 కుటుంబాలతోటే జీవితం ఉంది. ఇలాంటి అంతరాలు ఉన్నటువంటి వాటి జోలికి వెళ్ళకండి. అంత రిస్క్ చేసి జీవితంలో వెళ్ళాల్సిన అవసరం ఎందుకుంది? ప్రేమ అని మాట్లాడుతున్నారు. ఇవాళ ఏదండి ఆ ప్రేమ? ఆ రోజు పుంకాలుగా ఎపిసోడ్లు చేశారు కదా, మీడియా ఎపిసోడ్లు చేసింది. ఊర్లో భారతీరావుని తిట్టేవాళ్ళు తిట్టారు, తర్వాత వీళ్ళందరినీ తిట్టేవాళ్ళు తిట్టారు, ప్రేమికులు మాట్లాడినారు. ఇప్పుడు ప్రేమ ఏది? దిస్ ఈజ్ ప్రాక్టికాలిటీ. ఆలోచించండి. ఊరికే యువత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, సరే వాళ్ళు మాట్లాడారంటే అనుకోవచ్చు. సోకాళ్ళు జనాలు కూడా ఇదే మాటలు ఎందుకు పాడిందే పాటరా పాసిపళ్ళ దాసగా అన్నట్టు కులము కులము కులము. ఇక్కడ కులము కాదు,
అంతరాలు ఏవైతే ఉన్నాయో అంతరాలకి సంబంధించి నువ్వు ఎక్కడానికి వచ్చినప్పుడు సమానం అంటావు, Yes. వాడు తోసేస్తే నేను తక్కువ అని అంటావు. ఇది మానండి ఫస్ట్. అప్పుడే మీరు ఎవరిని ప్రేమించినా ఏ ప్రేమ వివాహాలు చేసుకున్నా చెల్లుతాయి, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. రైట్ అండి, థ్యాంక్ యూ, చాలా చక్కగా చెప్పారు. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను ఆలోచించాలి. ఒక కులం అనే విషయమే కాకుండా అంతరాన్ని చూడాలి. ఎగ్జాక్ట్లీ. ఒకే కులం ఉన్నా కూడా ఇద్దరి మధ్య ఎంత దూరం ఉంది, నేను ఇందాక ఇంకో కేసు ఫైనాన్షియల్ స్టేటస్ ఇద్దరు ఓసీలే Yes. కానీ చంపుకున్నారే. అంతరము దీన్ని ఎవరు చెరపలేరు. నేను నిజం చెప్తున్నాను. ఆ రోజు మారుతీరావు మీద సమాజం మొత్తం ఎందుకు పడిందండి? మారుతీరావు అక్రమంగా సంపాదించేశాడు నాకంటే ఎక్కువ అన్నవాడు మాట్లాడాడు, మారుతీరావుకి వ్యతిరేకంగా ఉన్నవాడు మాట్లాడాడు తప్ప ప్రపంచం మాట్లాడలా. మారుతీరావు మీద జలస్ ఉన్నటువంటివన్నీ గొంతుకులన్నీ మాట్లాడినాయి. అంటే ఉన్నతమైనటువంటి వర్గాలను ఊడ్చే అవతల వారేయాలి కాబట్టి అనేసి మాట్లాడినాయి తప్ప ఎవరు మాట్లాడారండి? ఎవడు సంపాదించడండి? ఇవాళ ఎవ్వడు రిక్షా దొక్కుకునేవాడు పేదవాడు కాదండి. రిక్షా దొక్కుకునేవాడు కూడా వాడు ధనవంతుడు, వాడు డబ్బు తీసుకొచ్చి సంసారాన్ని పోషిస్తున్నాడు. ఎవడి స్థాయి, ఎవరి తాహతు, ఎవరి తెలివితేటలకి సంబంధించి, ఎవడి నైపుణ్యానికి సంబంధించి, లేదా ఎవరి లత్తుకోర పనులు చేసినా కూడా ఇదే కుటుంబం కోసం, ఇదే సమాజంలో ఒక స్థితి కోసమే మనందరం పాటుపడుతున్నాం. దాన్ని ఎవరు కాదనలేనటువంటి వాస్తవం. అవకాశం వచ్చింది కాబట్టి ఎటు ఉంటే అటు వంగుతూ మాట్లాడుకుంటూ సమాజాన్ని ఎటు తీసుకుపోదాం మనం? ఎందుకు అగమ్య గోచరం వైపు మనం నెట్టేస్తున్నాం? గమ్యాలు లేనటువంటి ప్రయాణం వైపు మనం ఈ దిశ నిర్దేశం చేయకుండా ఒకటే మోసగా మాట్లాడుకుంటాం. ఎన్నాళ్ళు ఈ కులాల గురించి మాట్లాడుకుందాం, ఎన్నాళ్ళు ఈ వర్గ విభేదాల గురించి మాట్లాడుకుంటున్నాం? స్థితిగతుల్ని ఒక్కసారి పరిశీలించండి. ఆ స్థితిగతులే మన గతిని మారుస్తున్నాయి, అదో గతికి తీసుకెళ్తున్నాయి. అది ఆలోచించాల్సినటువంటి అవసరం ఈ రోజు ఈ సమాజానికి చాలా ఉంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలని చెప్పారు. సో ప్రియా చౌదరి గారు చెప్పినటువంటి విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి.